సాగురంగం రూపురేఖలు మారుతున్నాయి. రసాయన సేద్యం నుంచి రైతులు తిరిగి సేంద్రియ బాట పడుతున్నారు. సాగులోని లాభ నష్టాలను బేరీజు వేసుకుని ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు. రసాయన రహిత ఉత్పత్తులను పండించడమే కాదు, సొంతంగా మార్కెట్ చేసుకుని అధిక లాభాలను పొందుతున్నారు. అలా విజయనగరం జిల్లాకు చెందిన రైతు ఒకరు గత 10 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ నాణ్యమైన ఆహార ఉత్పత్తులు పండిస్తున్నాడు. ఇటీవలే మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన జాతీయ స్థాయి ప్రకృతి వ్యవసాయ సదస్సులో జాతీయ ఉత్తమ సేంద్రియ రైతు పురస్కారాన్ని సైతం అందుకున్నాడు. ఇందుకు ఆ రైతు ఎవరో, ఆయన అనుసరిస్తున్న విధానాలేమిటో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ జీవామృతాన్ని నువ్వు పైరుకు అందిస్తున్న ఈ రైతు కురుమినెల్లి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్మూపేటలో మొత్తం 20 ఎకరాల సేద్యం. బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చదివిన శ్రీనివాసరావు కొన్నేళ్ల పాటు సొంతంగా వ్యాపారాలు చేసుకున్నప్పటికీ అవేవీ సంతృప్తి ఇవ్వకపోవడంతో 2014వ సంవత్సరంలో తన సొంత పొలంలో ప్రకృతి సాగు ప్రారంభించాడు. 1 ఎకరంతో మొదలుపెట్టి క్రమంగా 20 ఎకరాలకు విస్తరించాడు. ఖరీఫ్లో వరిలో దేశీవరి రకాలైన బహురూపి, కులాకర్, నవారా, చిట్టి ముత్యాలు, మైసూర్ మల్లిక, కాలాబట్టి వంటి రకాలను సాగు చేసి ఎకరాకు 20 క్వింటాలకు పైగా దిగుబడులు సాధించాడు. పెట్టుబడు ఖర్చులు పోను ఎకరాకు 50,000కు పైగా నికర ఆదాయం అందుకుంటున్నారు శ్రీనివాసరావు. ప్రస్తుత రబీలో మినుము, పెసర, నువ్వు, రాగి, చిరుధాన్య పంటలను సాగు చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన జాతీయ స్థాయి ప్రకృతి వ్యవసాయ సదస్సులో జాతీయ ఉత్తమ సేంద్రియ రైతు పురస్కారాన్ని అందుకున్నాడు. ఉత్పత్తులను తానే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవటంతో సాగు లాభసాటిగా ఉందంటున్నారు రైతు. నేను ముందు నుంచి వ్యవసాయం చేస్తుండేవాడిని. అయితే ఈ న్యాచురల్ ఫార్మింగ్ రావడానికి కారణం ఏంటంటే, ముందుగా మా ఫ్రెండ్స్ ఒకరిద్దరు న్యాచురల్ ఫార్మింగ్ చేసేవారు. వాళ్ళు చెప్పే సూచనలు సలహాలు తీసుకొని 1 ఎకరా మాత్రమే చేశాను, వరి పండించాను. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో చేయడం వల్ల భూమి సారవంతం అవుతుంది. అలాగే పండించే పంట తినే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు. అప్పుడు నాకు తెలిసింది, మామూలు కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఎంత మనము నష్టపోతున్నామో, భూమి ఎంత నిస్సారమైపోతుందో, అలాగే అవి తినే రైతులు కానీ ఇతర మనుషులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలుసుకొని 1 ఎకరా బాగుండమే కాదు, మొత్తం బాగుండాలన్న ఆలోచనతో నాకున్న 20 ఎకరాలు కూడా వరి దేశీయ రకాలు 6 రకాలు నేను పండిస్తున్నాను. ఇప్పుడు నేను పండించే వరి బహురూపి, కులాకర్, నవారా, మైసూర్ మల్లిక, చిట్టుముత్యాలు సుమారుగా 6 రకాలు నేను మొన్న సీజన్లో పండించడం జరిగిందండి. ఇప్పుడు బహురూపి తీసుకుంటే అంటే శరీర దృఢత్వం, మంచి బలమైన ఫుడ్ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. కులాకర్ అనే రైసు తినడం వల్ల ఆడపిల్లలు ఎదుగుదల కానివ్వండి, ఇష్యూస్ అవన్నీ క్లియర్ అవడం కోసం కులాకర్ రైస్ వాడతారు. అలాగే నవారా, కాలాబట్టి అనే రైసు బీపీ, షుగర్ ఎవరికున్నా సరే ఖచ్చితంగా తగ్గుతుంది. చిట్టుముత్యాలు అనేది తినడానికి రుచికరంగా ఉంటుంది. మార్కెటింగ్ నాది డైరెక్ట్గా డోర్ డెలివరీ ఇస్తానండి. అంటే అందరికీ స్ప్రెడ్ చేయకుండా ఒక 30-40 కుటుంబాలకు నేను సప్లై చేస్తుంటానండి. ప్రతి సంవత్సరం మొత్తం సప్లై చేస్తుంటాను. వాళ్ళకి ఆరోగ్యం ఏ విధంగా బాగుపడుతుందో మనకి రిజల్ట్ మనకు వస్తుంది. అలాగే మనము ఆన్లైన్లో ఎక్కడ నమ్మినా సరే ఎవరు తింటున్నారో ఎవరు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. అంతకుముందు కెమికల్ ఫార్మింగ్తో పండించిన బియ్యం తినడం వల్ల, లేకపోతే ఆ పంటలు తినడం వల్ల ఎటువంటి ఎంత బీపీ షుగర్ ఉందో, అలాగే మా పంటలు తిన్నాక ఆ డిఫరెన్స్ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు, మన దగ్గర తీసుకుంటున్నారు. ఇదంతా చూసి మాకు మన రీజనల్ కౌన్సిల్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ నాగ్పూర్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మాలాంటి రైతులందరినీ కూడా, దేశంలో ఉన్న నలుమూల నుంచి రైతులు బాగా చేసే రైతులందరినీ తీసుకొచ్చి బెస్ట్ ఫార్మర్ అవార్డు కింద మాకు ఇచ్చారు. అసలు ఈ కష్టం అంతా పోయిందండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. మాకు కొండంత బలమే ఈ అవార్డు అనేది. ఈ వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఇంకా రైతులకి దిగుబడి ఏ విధంగా పెరుగుతుందో ప్రాక్టికల్గా చూపిస్తాము. ప్రకృతి సేద్యం కోసం 2 పశువులతో పోషణ ప్రారంభించి నేడు 30 పశువులకు సంఖ్యను పెంచారు రైతు.
వీటి నుంచి వచ్చే మూత్రం, పేడను సేకరించి జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకుంటున్నారు. చీడపీడల నివారణకు బీజామృతం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయాలను సొంతంగా తయారు చేసుకొని పంటలకు వినియోగిస్తున్నారు. అంతేకాదు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో 3,000 రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో సేంద్రియ సాగు చేపట్టిన శ్రీనివాసరావు రసాయనాలు వద్దు, కషాయాలే ముద్దు అంటారు. కెమికల్ ఫార్మింగ్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని నేను ముందుకు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆవులు కీలక పాత్ర. దేశీయ ఆవుల తాలూకా పేడ మూత్రంతో స్టార్ట్ చేయాలి కాబట్టి మొదట 2 ఆవులు ఉండేవి. ఇప్పుడు అవి సుమారుగా చిన్న పెద్ద కలిపి 30 ఆవులు అయ్యాయి. ఈ 30 ఆవుల తాలూకా పేడ మూత్రం ఉపయోగించే నేను పండించడం జరుగుతుంది. ఈ సమ్మర్లో ఘనజీవామృతం తయారు చేస్తుంటాం. పేడ మొత్తం ఒక దగ్గర కలెక్ట్ చేసి ద్రవజీవామృతం అందులో మిక్స్ చేసుకుంటూ ఈ సమ్మర్లో కంప్లీట్గా రాబోయే ఖరీఫ్ సీజన్లో కావాల్సిన ఘనజీవామృతాన్ని అన్నీ ముందుగానే తయారు చేసుకొని వాటిని ఉపయోగించి వ్యవసాయం చేస్తాం. అలాగే కషాయాలు కూడా సీజన్ స్టార్టింగ్లోనే ముందే బ్రహ్మాస్త్రం, అలాగే పలుపత్ర ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది. పలుపత్ర ద్రావణం ముందుగానే తయారు చేసుకొని అప్లై చేయడం జరుగుతుంది. రైతు శ్రీనివాసరావు అనుసరిస్తున్న సేంద్రియ సాగు విధానాలు, సాధిస్తున్న ఫలితాలను ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు, సిబ్బంది అభినందిస్తున్నారు. సేంద్రియ విధానాలతో రసాయన రహిత ఉత్పత్తులను పండిస్తుండటంతో తోటి రైతులు ప్రకృతి సేద్య బాట పడుతున్నారు. జమ్మపేట గ్రామంలో కురుమనేని శ్రీనివాసరావు గారు అనే ఒక బెస్ట్ ఫార్మరు 20 ఎకరాస్లో కూడా 10 ఇయర్స్ నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మంచి మెలకువలు నేర్చుకుంటూ మంచి దిగుబడులు కూడా తీసుకున్నారండి. అలాగే దేశీ ప్యాడీ కూడా ఎక్కువ మోతాదులో పండించడం జరుగుతుంది. అలానే మార్కెటింగ్ సంబంధించి కూడా చేసుకోవటం జరుగుతుంది. గ్రామంలో ఆదర్శ రైతుగా నిలుస్తూ ఈ చుట్టుపక్కల జమ్మపేటకు సంబంధించిన గుర్ల మండలానికి సంబంధించిన పరిధిలో ఉన్న రైతులందరినీ కూడా చాలా సజెషన్స్ ఇస్తూ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అందరూ ఇలా చేస్తే బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా అతను 20 ఎకరాలు చేస్తున్నారు కదా, మేము అందులో ఒక అరెకరమైనా మేము చేసుకోలేము, మన ఆరోగ్యం గురించి అతను చెప్తున్నారు కదా అని ఫాలో అయ్యి అతను చూసి ప్రతి ఒక్క రైతు కూడా చేస్తున్నారండి. గత 4-5 సంవత్సరాల నుంచి నేను సేంద్రియ వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఆయన చూసి మేము కూడా ఆయన పద్ధతిలోనే సేంద్రియ వ్యవసాయం చేయాలి, నేల సారవంతం అవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా స్టార్ట్ చేస్తాం సార్. మేము జీలుగు, జనుము, నవధాన్యాలు 12 రకాలు వేస్తూ తర్వాత విత్తన శుద్ధి చేస్తాం సార్. విత్తన శుద్ధి చేయడం వల్ల తెగుళ్ళు గట్ర తట్టుకొని మన నారు కూడా చాలా చాలా చక్కగా వస్తుంది. తర్వాత లైన్ సోయింగ్ వేస్తాం. వేయడం వల్ల తెగుళ్ళు కూడా రావు. జీవామృతం చేసి చేను పెరుగుదలకి 4-5 రకాల ఆకులు వేసి తెగులే రాకుండా అవి 2-3 సార్లు ఫ్రై చేయడం జరుగుతుంది. వ్యవసాయం కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. ఈ చేసినందువల్ల దానివల్ల ఎంత లాభం ఉందో, ఆరోగ్యానికి ఎంత దీనికి ఉందని చెప్పి దాన్ని బట్టి మేము ఒక 2 ఇయర్స్ కానీ చేస్తాం. ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. అంటే మనం తినే ఆహారం కట్టుకుంటుందని ఒక ఆలోచన మేము చేసుకుంటున్నాం.